సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ పట్టణంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దౌలతాబాద్ శాఖ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ దశాబ్ద ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని స్థానిక శివాజీ చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా నుంచి పోలీస్ స్టేషన్ మరియు పలు వీధుల గుండా ఆర్ఎస్ఎస్ ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మూల నాగభూషణం పాల్గొని వందన సమర్పణం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ఈ సంస్థను మహారాష్ట్రలోని నాగపూర్లో 1925లో విజయదశమి నాడు మొదలుపెట్టారన్నారు. ప్రారంభ ప్రేరణ హిందూ క్రమశిక్షణ ద్వారా పాత్ర శిక్షణ ఇవ్వడం జరిగిందని, భారతీయ హిందూ సమాజాన్ని ఒక హిందూ రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగిందని సూచించారు. అనంతరం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు ప్రాముఖ్యతను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మరియు ఆర్ఎస్ఎస్ సేవకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. హిందూ బంధువులు, ఆత్మీయ స్వయం సేవక సోదరులారా, అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. వేదముకుల తోడ వేద ఘోషల తోడ విలసిల్లినట్టిది వేద భూమి, రత్నాల రాసులన్ రమణీయ శోభతో ప్రసరించినట్టిది రత్నభూమి, మిసమిసలాడిన పసిడి పంటల తోడ బాసురంబైనది భరత భూమి, అన్ని మతాలకు ఆరాధనీయమై ధన్యతాగొన్నది పుణ్యభూమి, సకల విజ్ఞాన కవులకు నిలయ భూమి, సకల విజ్ఞాన ధనులకు జన్మభూమి, ఇట్టి సద్భూమిలో హృదయం పొంగగా మమ్ము పుట్టించి తీవి తద్రుణము దీర్చా, వందనమును చేతునో భరతమాత. మన దేశం వేదభూమి, ధర్మభూమి, కర్మభూమి. ఇక్కడ పుట్టినటువంటి వ్యక్తులందరూ కూడా పుణ్యాత్ములు. మిగతా మతాలలో ఏం చెప్తారంటే ఓ పాపులారా అని చెప్తారు. కానీ మన ధర్మం లోపల ఏం చెప్పారంటే మనం మనిషిగా ఇక్కడ జన్మించినమంటే ఎన్నో జన్మల పుణ్య ఫలితంగా ఈ దేశం లోపల మనిషిగా మనం జన్మించడం జరిగింది. కాబట్టి మనం పాపులం కాదు, పుణ్యాత్ములం. మనం కేవలము ఈ దేశంలో పుట్టినటువంటి అందరికీ ఈ మట్టి, ఈ నేల, రాయి, రప్ప ఏదైతుందో అన్నీ కూడా పరమ పవిత్రంగా మనం భావిస్తుంటాం మన ధర్మంలో కూడా. అట్లా చూసినట్టయితే స్వయంగా దశావతారాలు ఏవైతున్నాయో 10 అవతారాలు ఈ నేల మీదనే జన్మించడం జరిగింది. ప్రపంచంలో కూడా చూసుకోండి, మిగతా మతాలు చూసినట్టయితే మేము దేవుని యొక్క దూతలమని చెప్పారు తప్ప మేము దేవుళ్ళమని చెప్పలేవు. కానీ స్వయంగా భగవంతుడు నడయాడి ఈ నేలను పవిత్రం చేసినటువంటి ఈ నేల పాద స్పర్శతోని, ఆ భగవంతుని యొక్క పాద స్పర్శతోని పునీతమైనటువంటి కనిపిస్తుంటుంది. ఉత్తరంలో ఉన్నటువంటి అయోధ్య లోపల పుట్టినటువంటి శ్రీరాముడు దక్షిణం వరకు కాలినడకన నడుచుకుంటూ ఈ నేలను మొత్తం పవిత్రం చేయడం జరిగింది. పశ్చిమంలో పుట్టినటువంటి గుజరాత్ ద్వారకా శ్రీకృష్ణుడు అటక్ నుంచి కటక్ వరకు, తూర్పున ఉన్నటువంటి కటక్ వరకు నడుచుకుంటూ వెళ్ళాడు. కాబట్టి ఇద్దరు మహాపురుషులు ఎవరైతున్నారో స్వయంగా భగవంతుని యొక్క అవతారం ఎత్తి వాళ్ళు ఇక్కడ